ఆకలి అజ్ఞానం రెండూ మనవే. కరెంటు లేక సంక్షోభాలతో నకనకలాడిపోతున్న రాష్ట్రాలు కూడా మనవే. పవర్ ప్లాంట్లు నిర్మించుకోలేని అజ్ఞానాంధకారంలో కొట్టుబిట్టాడేది కూడా మనమే. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు కట్టుకుంటే దాని నుంచి భూకంపాలు వస్తాయని, సునామీలు పుడతాయని తీవ్రమైన సందేహాలతో సతమతమైపోవడం మన అమాయకత్వం అనుకుంటే అవన్నీ కూడా ఉత్త అనుమానాలేనంటూ క్లారిటీ ఇవ్వలేని ప్రభుత్వాలది చేతకాని తనం అవుతుంది. మరి వినియోగానికి ఉత్పత్తికి మధ్యన పడి చస్తూ బతుకుతున్న విద్యుత్ వ్యవస్థకు మోక్షం ఎప్పుడు? కుడాంకుళం పవర్ ప్రాజెక్ట్ తమిళనాట సంవత్సరాల తరబడి ఎడతెగని సమస్య. 3000 మంది సాయుధ బలగాలకు, పర్యావరణ పరిరక్షకులకు మధ్య హోరాహోరీ. అదొక యుద్ధం లాంటి ఘోరమైన ఘర్షణ. వందలాది మంది నెత్తురోడినా, వేలాది మందికి బేడీలు పడినా సరే జయలలిత ప్రభుత్వం జడుచుకోలేదు. కుడాంకుళం అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అడ్డుకుంటే ఉక్కు పాదంతో తొక్కేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రత్యేక నిపుణుల కమిటీలు ఇచ్చిన రిపోర్టు కాగితాలే జయ సర్కార్కున్న ఒకే ఒక్క బేస్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే అదొక భయంకరమైన భూతం అంటే తన్ని తరిమేస్తామంటుంది జయ సర్కార్. పిచ్చ క్లారిటీ అంటే ఇదే మరి. మరి ఈ మాత్రం క్లారిటీ మన రాష్ట్రం దగ్గర ఎందుకు లేకపోయింది? సోంపేట యుద్ధ భూమిని లాఠీ కర్రలతో ఆపేసింది. ఆ తర్వాత ప్రాజెక్టుకున్న పర్మిషన్నే ఊడబీకేసింది సర్కార్. ఎందుకింత కన్ఫ్యూజన్? పవర్ ప్లాంట్లను ఎవరికి వాళ్లు దూరంగా తరిమి కొట్టేసుకుంటే మనకు కావలసిన కరెంట్ పుట్టేదెక్కడా? కరెంట్ అనేది మనకిప్పుడు అత్యంత జీవనావసరం. ఆ స్విచ్ వేయకుండా లేకుండా ఏ పని ముందుకు జరగని పరిస్థితి. వినియోగదారుల సంఖ్య పెరిగినట్లే అదే దామాషలో విద్యుత్ వినియోగం కూడా రెక్కలు విచ్చుకుని కరాల నాట్యం చేస్తోంది. దిగువ మధ్యతరగతి ఇళ్లలో సైతం ఎలక్ట్రానిక్ వస్తువులు పెరిగిపోయి మీటర్లన్నీ గిర్రును తిరిగిపోతున్నాయి. ఓట్లు పడతాయన్న బెబ్బేళ్లతో ప్రభుత్వాలే ఛార్జీలు పెంచడానికి ముందుకు రావు, కానీ పెంచితే కట్టుకుంటామన్న స్తోమతున్న కుటుంబాలే మన మధ్య ఎక్కువ. కానీ ఇప్పుడు నడుస్తోంది కోతల కాలం. గుండె లోతుల దాకా పాకిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగటిపూట అసలు కరెంట్ అన్న మాటే లేదు. పట్టణాలు, నగరాల్లో 2 దాటి 4 దాటి ఇప్పుడు 5 గంటల పాటు కంటిన్యూస్ గా కోత. వేసవికి ముందే వీర లెవెల్లో చెమటలు పుట్టిస్తోంది. ఇటు ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా కరెంట్ ఆకలితో కడుపు కాల్చుకుంటోంది. అమ్మితే ఎంతకైనా కొనుక్కుంటామంటూ ఉదారత ప్రదర్శించే పరిశ్రమదారులున్నా ఉత్పత్తి చేసి చేతిలో పెట్టే మొనగాడితనం మన ప్రభుత్వాల దగ్గర మాత్రం లేకపోయింది. 4 ఏళ్ల క్రితం కరెంటు కొనుగోళ్ల ఖర్చు 13,000 కోట్లయితే అదే ఇప్పుడు 25,000 కోట్లు దాటిపోయింది. సొంత క్షేత్రాల్లో ఉత్పాదన పెంచుకోకుండా పొరుగు రాష్ట్రాల మీద పడి కొనుగోళ్లతో కాలక్షేపం చేసుకున్నంత కాలం ఏ రాష్ట్రంలోనూ విద్యుత్ వ్యవస్థ బాగుపడదు. మరి మీ రాష్ట్రాల్లో విద్యుత్ ప్లాంట్లు పెట్టుకుంటాం మొర్రో అంటూ ప్రాధేయపడుకునే కంపెనీల్ని ఎందుకిలా కర్రలతో కొట్టి కొట్టి తరివేస్తున్నారు? పవర్ ప్లాంట్లు చీదే గాలి తంపర్లతో పర్యావరణం చచ్చిపోతుందని, మనుషులు మాయమైపోతారన్నది ఒక సనాతనంగా నడిచొస్తున్న సందేహం. ఈకో ఫ్రెండ్స్ అనబడే పర్యావరణ ప్రేమికులు మెళ్ళలో దండలేసుకుని దీక్షలకు దిగినప్పుడు లాఠీలతో సమాధానం చెప్పడం తప్పిస్తే మరో విధానం ఏది ప్రభుత్వాల దగ్గర లేకపోయిందా? థర్మల్ పవర్ ప్రాజెక్టులే గుండెల మీద కుంపట్లనుకుంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు దారులెక్కడా? పవర్ ప్లాంట్లు అంటేనే అదేదో సైతాన్కి భేటీ అన్నంత ఘోరంగా ద్వేషం చిమ్ముతున్న జనావళికి సర్కార్ దగ్గర ఇచ్చుకునేందుకు సరైన సమాధానమే ఎందుకు లేదు? మన సెల్ ఫోన్లు ఛార్జ్ అవ్వాలంటే పవర్ ఉండాలి. మన ఇళ్లలో ఫ్యాన్లు తిరగాలన్నా కరెంటే కావాలి. మనకింత కూడు పెట్టే కంపెనీలు నాన్ స్టాప్ గా పనిచేయాలంటే ఆ పవరే కావాలి. మరి దాన్ని పుట్టిస్తామని ముందుకొస్తున్న పవర్ ప్లాంట్లు మాత్రం మనకు వద్దుగాక వద్దు. ఇదేం లెక్క? ఇదేం నీతి? మన దగ్గరే ఎందుకింత దురన్యాయం?
విద్యుత్ రంగానికి సంబంధించినంత వరకు రాష్ట్రాలకు కేంద్రం ఎప్పుడో స్వయం ప్రతిపత్తినిచ్చేసింది. కానీ ఆ స్వేచ్ఛను సరిగ్గా వాడుకోలేక, సరైన పర్యవేక్షణ లేక వ్యవస్థ అంతా సంక్షోభాలతో నిండిపోయింది. నష్టాలొస్తే ఛార్జీలు పెంచడం, చాలకపోతే పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కోవడం తప్పిస్తే ఉత్పత్తిని పెంచుకుందామన్న ధ్యాసే మన దగ్గర లేకపోయిందా? కొత్త ప్లాంట్ల నిర్మాణానికి అడ్డుపడుతున్న కారణాల మీద సీరియస్ గా స్టడీ చేసిన పాపానే పోలేదా? పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే, పునరావాసాన్ని కల్పిస్తూనే పవర్ ప్లాంట్లు నిర్మించుకునే సదవకాశం కంపెనీలకు ఎందుకు దొరకడం లేదు? ఇక్కడ కావలసిందల్లా ఒక్కటే, ప్రభుత్వాల భుజాల నుంచి దిగిన బాధ్యత ఎప్పుడో చేజారిన చిత్తశుద్ధి. ప్రైవేట్ ప్రాజెక్టులు వచ్చినా అవి ఉత్పత్తి చేసే విద్యుత్ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న నిబంధన ఒకటి ఉంది. జన్మభూమిని కాదనుకుని ఎక్కడో ఈశాన్య నైరుతి రాష్ట్రాల్లో పవర్ ప్లాంట్లు పెట్టుకుని గిరాకీ దొరికిన రాష్ట్రాల్లో అమ్ముకుంటున్న మన పారిశ్రామికవేత్తలది సేమ్ లాజిక్. వ్యవసాయదారుడికి ఉచితంగానే విద్యుత్ ధారపోయాల్సి రావడం కూడా ఓటు బ్యాంకు రాజకీయాల పుణ్యమే. ఇదొక సంక్షేమ పథకం కనుక దీనికి ఉత్పత్తి డిమాండ్ల లెక్కలతో ప్రమేయం లేదు. చేతిలో చెయ్యేసి చెప్పినందుకు 9 గంటలైనా 7 గంటలైనా నోరు మూసుకుని ఇచ్చే తీరాలి. విద్యుత్తును పొదుపు చేసుకుంటామంటూ ఉచిత సలహాలిచ్చే వెసులుబాటు ప్రభుత్వాల దగ్గర లేదు. ఆ పొదుపేదో ముందు మీరే చేసి చూపించమనే ఎదురు జవాబు అక్కడ సదా సంసిద్ధం. సో పొదుపు చేసుకోవడం మనకు తెలీదు, అక్రమ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవడం ప్రభుత్వాలకు తెలీదు. కనీసం కొత్త కరెంటు ఉత్పత్తి చేసుకోవడం మీద పకడ్బందీ జాతీయ విధానమైనా ఉండాల్సిన అవసరం ఉంది. పవర్ ప్రాజెక్టులతో నిజంగానే పర్యావరణం దెబ్బతింటోందా? ఒకవేళ పర్యావరణానికి దెబ్బే అనుకుంటే దాన్ని నివారించే నైపుణ్యాన్ని వెతికి పట్టుకోవచ్చుగా. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం ఇవ్వడంలో అన్యాయం, ఇవి మాత్రమే సమస్యలనుకుంటే వాటిని చట్టాలు చేసి నియంత్రించుకోవచ్చుగా. పరిష్కారం చేతిలో ఉన్నా ఆ చేతులకు బేడీలేసుకుని కూర్చున్న ప్రభుత్వాలే ఇక్కడ ముద్దాయిలా. జస్టిస్ ప్లీజ్.